అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేత చీకొత్తబడి, ప్రజల చేత ఉంచబడి అధికారానికి దూరం కావడం జరిగింది. దానికి ప్రధానమైన కారణము గడిచినటువంటి 9.5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, ఇట్లా సబ్బండ వర్గాల ప్రజలకు 2 అసెంబ్లీ ఎన్నికల ముందు వాగ్దానాలుగా అనేక అంశాలను ఇచ్చి మరి 2 పర్యాయాలు గద్దెనెక్కిన తర్వాత మరి ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిండ్రు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కర్రు కాల్చి ముఖ్యమంత్రి గారి, ఆనాటి ముఖ్యమంత్రి గారి ముడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడం జరిగింది. అంటే ఇవాళ ఆనాడు 88 సీట్లు 2018లో గెలుచుకొని, 63 సీట్లు 2014లో గెలుచుకొని, 3వసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత ఘోరంగా కేవలము 39 స్థానాలకు మాత్రమే పరిమితమైందంటే వాళ్ళ మీద ప్రజలకు ఎంత అసూయ ఉన్నదో, వారి యొక్క పరిపాలన పట్ల ప్రజలకు ఎంత కోపము, ద్వేషం ఉన్నదో మరి తేటతెల్లమైంది. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 65 స్థానాలతో ఇవాళ సంపూర్ణమైనటువంటి మేయాతితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, లేదా నిన్న మొన్న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు రాకుండా ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకుడు, మరి అసెంబ్లీలో ప్రజల తరఫున, వారి యొక్క సమస్యల తరఫున మాట్లాడవలసినటువంటి నాయకుడు అసెంబ్లీకి రాకుండా మరి అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితమైండు, అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా అదే ఫామ్ హౌస్ కు పరిమితమైందంటే మరి ప్రజల యొక్క పరిస్థితులను కానీ, సమస్యలను కానీ ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్ష నాయకుడుగా తీసుకువస్తాడో ప్రజలారా మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఈ సందర్భంగా నేను ఒక మాట అడగదలుచుకున్నా. రేపు అంటే ఫిబ్రవరి 13 తారీఖు నాడు ఇవాళ చెలో నల్గొండటువంటి మరి ప్రోగ్రామ్ ని కె చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు నల్గొండ, చెలో నల్గొండ పేరు పెట్టిండు అంటే ఇవాళ కృష్ణా నది జలాల మీద కాంగ్రెస్ పార్టీ మన యొక్క ప్రాజెక్టుల యొక్క హక్కులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసి ఇచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు ఈ 3 జిల్లాలకు నీటి ఎద్దడి తప్పదు. మళ్ళీ ఈ 3 జిల్లాల్లో నీటి కష్టాలు మొదలైతాయని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మళ్ళీ ఈ 3 జిల్లాల్లోని ప్రజల మధ్య ఏదో ఒక అపోహను సృష్టించి మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో ఇవాళ కొత్త నాటకానికి తెరలేపుతున్నట్టుగా మనం ఆలోచన చేయాలి. ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పిండు? నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చుతాను, నల్గొండ జిల్లా మళ్ళా ఇవాళ అద్దం లెక్క తయారు చేసేటువంటి బాధ్యత నాదే అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజానికం మొత్తం ఒక మాట మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 40 టీఎంసీల సామర్థ్యంగా ఉన్నటువంటి ఎస్ఎల్బిసి ప్రాజెక్టును నెరవేర్చకుండా, పూర్తి చేయకుండా నల్గొండ ప్రజలకు తీవ్రమైనటువంటి ద్రోహము, అన్యాయం చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి మరి కె చంద్రశేఖరరావు గారు ఏ ముఖం పెట్టుకొని నల్గొండ జిల్లాకు వస్తుండో నల్గొండ జిల్లా ప్రజలారా మీరంతా ఒకసారి అడగండి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నల్గొండ జిల్లాలో దాదాపుగా 3 ఉప ఎన్నికలు జరిగినాయి. నల్గొండ జిల్లాలో 3 ఉప ఎన్నికలు జరిగినాయి. ఒకటి హుజూర్ నగరు, మరొకటి నాగార్జున సాగరు, మరొకటి మునుగోడు. ఈ 3 ఉప ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆయా నియోజకవర్గాల ప్రజానికానికి మరి వాళ్ళ అనేక 100 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధి కింద కేటాయించి ఈ 3 నియోజకవర్గాలను అత్యంత అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలుగా తయారు చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ 3 నియోజకవర్గాల్లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తానని చెప్పిండు, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని చెప్పిండు, ఇంటర్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పిండు. ఏ ఒక్క నియోజకవర్గానికైనా, ఏ ఒక్క మండలానికైనా తాను ఇచ్చినటువంటి హామీలను తను కల్పిస్తానటువంటి మరి డిగ్రీ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, లేదా ఇంటర్ కాలేజీలు కావచ్చు కట్టించిందా ఒకసారి మీరు అడగండి అని చెప్పి యావత్ మంది నల్గొండ జిల్లా ప్రజానికాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నల్గొండ జిల్లా ప్రజల యొక్క సాగు
త్రాగు నీటి కష్టాలను నెరవేర్చాలి, తీర్చాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా 20 లక్షల పైచులకు ఎకరాలకు నీళ్లు అందించాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 31 కిలోమీటరు ఆ యొక్క ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కెనాల్ కాలువను కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి మొన్న 23 వరకు కేవలము ఒక 10 కిలోమీటర్ల మరి సొరంగ మార్గాన్ని కావచ్చు లేదా కెనాల్ను కావచ్చు తవ్వితే నల్గొండ ప్రజలకు దాదాపుగా 40 టీఎంసీల నీళ్లు నల్గొండ ప్రజలకు మరి సాగునీటి కింద త్రాగునీటి కింద నీళ్లు మనకు ఉపయోగపడేది. కేవలం వీళ్ళు 10 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేసి కేవలం 10 అంటే సంవత్సరానికి 1 కిలోమీటర్ చొప్పున తవ్వినా వీళ్ళ గవర్నమెంట్ పోయే కాలం నాటికి సరిగ్గా 10 కిలోమీటర్లు మరి వాళ్ళ టన్నెల్ కావచ్చు లేదా వీళ్ళు ఇంకో మాట చెప్తుండ్రు 10 కిలోమీటర్ల మేము సొరంగాన్ని కానీ లేదా కాలువను కానీ తవ్వాలంటే అటవీ లేదా పర్యావరణ సమస్యలు మాకు ఎదురవుతున్నాయి, అనుమతులు రావట్లే అని చెప్పి వీళ్ళు తప్పించుకున్నారు మొన్నటి దాకా. ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, ఈ సందర్భంగా ఒకవేళ మీకు పర్యావరణ అనుమతులు రాకుంటే 10 కిలోమీటర్లు సొరంగ మార్గం ద్వారా ఆ యొక్క కాలువను మీరు తవ్వినట్లయితే ఇవాళ ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి గొప్ప సుందరమైనటువంటి తప్పు అది. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజానికం యొక్క కష్టాలు మాసిపోయేవి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, తెలియజేస్తా ఉన్నా. అంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్టును నేను ఇక్కడ కుర్చీ వేసుకొని కంప్లీట్ చేస్తా, పూర్తి చేస్తా, ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ద్వారా నీరు అందించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మాట్లాడినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఏడబెట్టుకుంటావు ఈ ముఖం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును మరి వాళ్ళ పూర్తి చేయకుండా నల్గొండ ప్రజల యొక్క సాగునీటి లేదా త్రాగునీటి కష్టాలకు కారణమైనటువంటి నువ్వు ఏ విధంగా నల్గొండ జిల్లాకు మళ్ళీ సమపేరుతా పోతున్నావో ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజానికానికి చెప్పు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మళ్ళొక మాట నువ్వు ఏమంటున్నావు, కృష్ణానది వాటా కానీ కృష్ణానది జలాల మీద కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన నీళ్లను తరలించుకుపోవడానికి వీళ్ళు సంతకాలు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నావు. ఎంత దుర్మార్గం! 9.5 ఏళ్ళు మీరుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఈ తప్పును చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన మాట. యావత్ మంది తెలంగాణ ప్రజల పక్షాన నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కేవలం 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా వస్తాయి, 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఎట్లా కట్టబెట్టిండ్రో తెలంగాణ ప్రజానికానికి ఇవాళ జగన్ అసెంబ్లీలో కళ్ళకు కట్టినట్టు మేము తెలియజేసినాము, చెప్పినామనే మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును నిర్మించలేదు, అది అట్లయిపోయింది. కానీ కృష్ణానది జలాలు, కృష్ణానది నీటి వాటా విషయంలో, నీటి పంపకం విషయంలో మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి తప్పు, మీరు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో మరి వాళ్ళ ఓట్ల ద్వారా పబ్బం కట్టుకోవాలి, అక్కడ కూడా రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఒక రాజకీయ ఎత్తుకడలో భాగంగానే తెలంగాణ ప్రజల యొక్క నీళ్లను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకోవడానికి మీరే సంతకాలు పెట్టారనే మాట యావత్ మంది తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మేము తెలియజేస్తా ఉన్నాం. సిగ్గైనా ఉండాలి కదా కొద్దిగానన్నా. ఇవాళ 2 నెలలు కాలే ప్రభుత్వము, 2 నెలలు కూడా కాలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరగలేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగకుండా ఎట్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవాళ 512 టీఎంసీలు తరలించుకోవడానికి సంతకాలు పెట్టిందో మీరు ఒకసారి చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటాయని నేను చెప్తే అడుగుతా ఉన్నా. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం తరఫున పెద్దలు, జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు మరి వారంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా పోకుండా లేదు. మా తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 551 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 టీఎంసీలు మాత్రమే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. ఇది మాకు నిజంగా అన్యాయం జరుగుతుంది, మా ప్రాంత ప్రజల యొక్క ఇవాళ ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దెబ్బతీస్తుందని చెప్పి ఏ రోజైనా మీరు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మరి ఇవాళ నిరసన వ్యక్తం చేసిండ్రా లేదా అబ్జెక్షన్ చెప్పిండ్రా అని నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పలేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా నాకు వేరే బిజీలో ఉన్నా అని చెప్పి ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను బహిష్కరించినటువంటి దుర్మార్గుడు ఈ కె చంద్రశేఖరరావు గారు. మళ్ళీ సిగ్గుశరం లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృష్ణానది జలాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకోవడానికి సంతకాలు పెట్టినని చెప్పి మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగానే ఎక్కడ సంతకాలు పెట్టింది, ఏ కాగితం మీద సంతకాలు పెట్టింది, ముఖ్యమంత్రి గారు సంతకాల మీద కాయాల మీద సంతకాలు పెట్టిరా, లేదా నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతకాలు పెట్టినరా, లేదా నీళ్ల శాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ గారు సంతకాలు పెట్టినరా, దానికి సంబంధించిన పత్రాలు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ముందు మీరు ఉంచవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదా మీరు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 512 టీఎంసీలు నీళ్లను తరలించుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము ఈ 200 టీఎంసీల నీళ్లతో మాత్రం 299 టీఎంసీలతో సరిపెట్టుకుంటామని చెప్పి మరి ఆనాడు కాగితాల మీద సంతకాలు మీరు పెట్టినట్టుగా ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖర్ రావు గారు, నీళ్ల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, ఆనాటి స్మితా సబర్వాల్ మరి నీళ్ల శాఖ కార్యదర్శిగా ఉండే వీళ్ళు ఈ ముగ్గురు సంతకాలు పెట్టినట్టుగా తెలంగాణ సమాజానికి మీరు పెట్టినటువంటి కాగితాలను ఖచ్చితంగా ఇంటింటికి పంపిణీ చేసి ఖచ్చితంగా నిజానిజాలను నిగ్గుచేస్తాము. 100% తెలంగాణ ప్రయోజనాలను ఎవరికి కూడా త్యాగం చేయదు, ఎవరికి కూడా కట్టబెట్టదనే మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ మంది తెలంగాణ ప్రజానికానికి నేను తెలియజేస్తా ఉన్నా. 600 కానీ 106 కానీ మనకు రావాల్సినటువంటి 551 టీఎంసీలు మన కృష్ణానది జలాలు ఖచ్చితంగా మన ప్రాంతానికి వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీలో కూడా కృష్ణానది 68% ఏ విధంగా అయితే తెలంగాణ భూముల్లో పారుకుంటూ పోతుందో 68% నీళ్లు అంటే 812 టీఎంసీలో 68% అంటే దాదాపు 551 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వచ్చేంత వరకు మనం పోరాడాలి. ఖచ్చితంగా ఇవి మనకు రావాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా మనం బహిష్కరిద్దాం. ఖచ్చితంగా కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కూడా ఆ సమావేశాలను అన్నింటినీ బహిష్కరించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం ఖచ్చితంగా లేఖ రాద్దామని చెప్పి కూడా ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఇది కదా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అంటే, ఇది కదా ప్రజల యొక్క మేలు కోరడం కోసం ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రయోజనాన్ని కాంక్షించినటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇంకనైనా అబద్ధాలు మాడడం బంద్ చేసి ఇవాళ నువ్వు ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు నల్గొండ సభని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా నల్గొండ ప్రజలే నిన్ను చీ కొట్టి నీ ముఖం మీద అదే సభలో ఉంచుతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నల్గొండలో సుమారుగా 13 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 12 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కేవలం సూర్యాపేటలో మాత్రమే పార్టీ గెలిచింది. అంటే నల్గొండ ప్రజానికం మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీ పార్టీని చిత్తుగా ఓడగొట్టిందంటే మీరు నల్గొండ ప్రాంతానికి చేసినటువంటి అన్యాయం ఏంటో వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ఏదో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఏదో కొత్త దుకాణం పెట్టి నల్గొండ సభ పేరుగా నువ్వు ఇలా రేపు నల్గొండ పోతున్నావు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నల్గొండ ప్రజలు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, యావత్ మంది తెలంగాణ సమాజం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పేటువంటి మాటలు కానీ నువ్వు మాట్లాడేటువంటి అబద్ధపు అసత్యపు ప్రసారాలు కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 1-2 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ సరిపెట్టుకుంటుందనే మాట ఈ సందర్భంగా ఖచ్చితంగా నేను నొక్కి చెప్తా ఉన్నా.